దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలముల దేవుని సాన్నిధ్యములో మనము చేరి ప్రభు యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము కీర్తన 91:11. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఏంటి ఆజ్ఞాపిస్తాడు? నా సేవకుడు, నా సేవకురాలు, నా కుమారుడు, నా కుమార్తె జాగ్రత్త సుమి అంటాడట. ఈ 91వ కీర్తన అంతా కూడా వాగ్దానమే. ఆయన అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అవును ప్రియులారా, దేవుని చాటున నివసించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనే మన ఆశ్రయం, మన కోట, మన కొండ. మనం నమ్ముకొనిన దేవుడు ఆయనే. అందుకే ఆయనతో మనతో మాట్లాడుతున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగలు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, కృప చూపెట్టే దేవుడు ప్రియులారా. అందుకే ఆయన అంటున్న మాట, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంతేకాదు, ఆ భాగంలో మనం చూసినట్లయితే, నీ పక్కన 1000 మంది పడినను, నువ్వు కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునా. దేవుని పిల్లలుగా ఆయనే మన సెక్యూరిటీ, ఆయనే మన ఆధారం. ఆయనే వెళ్ళవేళలా రాత్రి పగలు నిత్యము 24 hours అనుదినము మనను కాపాడే దేవుడు. ఎందుకంటే ఆ వచ్చిన భాగములే అంటాడు, అపాయం ఏమీ నీకు రాదు, నీవు కనులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అంటాడు. నువ్వు నాగుంబాములను, కొదుమ సింహములను అనగదొక్కెదవు అంటాడు. అంతేకాదు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదనంటాడు. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను అంటాడు. ప్రియులారా, శ్రమలో నేను అతనికి తోడేయండుదును, అతన్ని విడిపించి గొప్ప చేసెను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత వాగ్దానాలు ఉన్నాయో ఈ వచనాలన్నీ కూడా. ఈ 16 వచనాలు 16 వాగ్దానాలు. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి, దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించి, దేవుని చిత్తం నిరంతరం జరుగులాగున మనం దేవునికి మహిమకరంగా జీవించాలి. అందుకే ఆయన ఇచ్చిన వాగ్దానం 91:11. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తలకుండగా తమ దూతలు మనని ఎత్తిపట్టుకుంటారని చెప్పాడు. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవానికి స్తోత్రాలు. అయా, నీ వాగ్దానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. నాయన, నిజంగా నీ వాగ్దానం ఎంతో గొప్పది నాయన. వేటకాని ఉరిలో నుండి విడిపిస్తాను, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తున్నావు, నాగుంబాములను భుజగను అనగదొక్కినమని చెప్పావు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడుగా నేను అతన్ని తప్పించదనన్నావు, శ్రమలో తోడేయండి అని చెప్పారు, గొప్ప చేస్తానని చెప్పావు. వీటన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా నీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దాన్ని ఎత్తిపట్టి
దేవుని స్తుతించండి, ఇతరులు షేర్ చేసి వారును మీరును ఆశీర్వాదానికి పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.